నమస్కారం. భారత్ టుడే టీవీ మన యూత్ కోసం యువధీరా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన యూత్లో ఎన్నో రకాల సందేహాలు, ఎన్నో రకాలుగా క్యారీర్ కౌన్సిలింగ్ కావచ్చు, లైఫ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆర్ స్టడీస్ సంబంధించిన సమస్యలు కావచ్చు, లక్ష్య నిర్ధారణ కావచ్చు, ఎన్నో రకాలుగా వాళ్ళకు సందేహాలు నివృత్తి చేయడానికి వాళ్ళకు ఎవరూ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ భారత్ టుడే ఈ యువధీరా కార్యక్రమం నుంచి ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, ప్రతి ఒక్క యూత్ కానీ ఈ కార్యక్రమం ద్వారా గొప్ప వాళ్ళ సందేశాలను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన స్టూడియోకు వచ్చిన మహా వ్యక్తి డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. సార్ నమస్కారం. సార్ ఈరోజు మనకు మాస్టర్ మైండ్స్ ద సిఏ ఇన్స్టిట్యూషన్ అక్కడ నుంచి మన విద్యార్థులు ఐపీసీసీ చదువుకున్న వాళ్ళు రావడం జరిగింది. వారి కొన్ని సందేహాలు కూడా నివృత్తి చేసుకుంటారు. సార్, ఇప్పుడు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, యూత్ గట్టిగా నిలబడకపోవడము, ఆర్ పబ్లిక్ని ఫేస్ చేయకపోవడము, ఆర్ ఇంటర్వ్యూలో సరిగ్గా ఉండకపోవడము, దాని ద్వారా ఆత్మహత్యలు, దాని ద్వారా సూసైడ్స్, దాని ద్వారా నేను ఫెయిల్ అవుతున్నానని ఒక చిన్న బ్యాక్లాగ్ పడితేనే ఆలోచిస్తున్నారు. ఈ అసర్టివ్నెస్ అంటే ఏంటి? ఈ అసర్టివ్గా ఎలా ఉండాలి? కొద్దిగా దయచేసి చెప్పండి సార్. యువధీర కార్యక్రమానికి వచ్చేసిన పార్టిసిపెంట్స్కి, ప్రేక్షకులకి నమస్కారం. అసర్టివ్నెస్ అంటే నా హక్కుల్ని నేను కాపాడుకోవడం, నా హక్కుల్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది. విద్యా హక్కు, రైట్ టు లివ్. ఇట్లాగే నాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. నేను నో చెప్పగలను. నన్ను ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు నేను అభ్యంతరం చెప్పగలను. రైట్. నా గురించి నాకు ఇష్టం లేని వ్యక్తిగత ప్రశ్నలు అడిగినప్పుడు నేను నిర్మోహమాటంగా సారీ చెప్పగలను. ఇలాగ నాకు నేను కొన్ని నిర్ణయించుకోవాలి. అయితే భారతదేశంలో ఒక సమస్య ఏంటంటే, బేసికల్లీ మన సంస్కృతిలో సాటివారిని గౌరవించడం అనేది మన సంస్కృతి. ఎదుటివారిని మనం ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. మనకి అంటారు కదా, అతిథి దేవో భవ. అతిథుల్ని గౌరవించాలి. కానీ అతను ఎక్స్ప్లాయిట్ చేసి నా ఏరియాలోకి వచ్చినప్పుడు నేను నో చెప్పగలగాలి. నేను నో ఎప్పుడైతే చెప్పలేనో ఎదుటివాడు ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. మీరు చూడండి, మన భారతీయులకి ఉన్న ఈ మొహమాటం వల్ల అలెగ్జాండర్ నుంచి బ్రిటిష్ దాకా అందరూ వచ్చి మన ముందే మన దేశాన్ని పాలిస్తూ మన వాళ్ళనే చంపించి చెప్పలేకపోయాం. బికాజ్ ఆల్ ఇండియన్స్ ఆర్ అసర్టివ్, వీఆర్ నాట్ అగ్రెసివ్. అసర్టివ్కి ఆపోజిట్ వర్డ్ అగ్రెసివ్. అగ్రెసివ్ అంటే ఎదురు తిరగడం, ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడగలడం. చాలామంది ఇప్పటికీ ఎదుటి మనిషి తనని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినా అడగలేరు. ఫోన్లే, వాడి పాపాన్ని వాడైపోతాడు. మనకు కొంత మన సంస్కారంలో ఏంటంటే, దేవుడు తిడతాడు, అవన్నీ కరెక్టే, దేవుడు కరెక్ట్గా శిక్షిస్తాడు. బట్ అట్ ది సేమ్ టైం నీ వైపు అతను దూసుకొస్తున్నప్పుడు, నీ అంగీకారం లేకుండా నీ ఎరీనాలోకి అతను వస్తున్నప్పుడు నువ్వు నో చెప్పగలగాలి. ఇప్పుడు నీ చొక్కా బాగాలేదు అంటాను, నిజంగా బాగాలేదా? నాకు బాగుంది అని చెప్పగలగాలి. నాకు బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ విధంగా మీరు చెప్పడం నేర్చుకున్న రోజుని అద్భుతాలు చేయొచ్చు. ఒకసారి జంధ్యాల్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అప్పుడు ఆనంద భైరవి అనే ట్రూప్ ద్వారా అమెరికా వెళ్ళాం. 25 మంది బయలుదేరాం. సరిగ్గా బాంబే ఎయిర్పోర్ట్ వెళ్ళాం. ఎక్కాలి. బాలు గారు అన్నారు, ఏమైనా మన దాంట్లో ఒక క్యాండిడేట్ ఎవడో మిస్ అయినట్టున్నారు చూడండి అని. లెక్క పెట్టుకుంటే 24 ఉన్నారు, 25వ వాడు లేడు. ఏమయ్యాడు?
మ్యూజిక్ లో డ్రమ్స్ అది కొట్టేవాడు. గబగబా వెతుకుతున్నాను, ఫ్లైట్ టైం అవుతుంది. ఆఖరికి అక్కడ ఏవో చెట్లు ఏవో ఉన్నాయి ఎయిర్పోర్ట్లో పెట్టిన. ఆ వెనకాల ఇతను కూర్చొని ఎదురు తింటున్నాడు. నేను వెళ్ళి ఇక్కడ ఉన్నావేంటి అన్నాను. ఏంటి? లేదు, నాకు పులిహార అంటే ఇష్టం, మా అమ్మ నాకు పులిహార చేసి ఇచ్చింది, ఈ అరిటాకులో పెట్టి ఇచ్చింది. అక్కడ అందరి ముందు పులిహార అరిటాకులో తింటుంటే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారేమో అని ఈ చెట్ల చాటుకు వచ్చి తింటున్నా. అంటే ఇప్పటికీ తను చేసే తప్పేమీ కాదు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే అరిటాకులు కూడా కాదు, మామూలు ప్లేట్లోనే పెట్టచ్చు. అతను తాను చేస్తున్నది తప్పు, ఎదుటివారు ఏమనుకుంటారో అని మూలకపోతున్నాడు. బయటకు లాగితే జంధ్యాల గారికి చెప్తే జంధ్యాల గారు కూడా కొంచెం తిని, ఏమయ్యా నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావా, ఘోరం చేస్తున్నావా అని మందలించడం జరిగింది. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా హాల్లో క్యూలో ఉన్నాం, ఒకడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, వెనక్కి రండి అని చెప్పడానికి ఫోన్లో వాడి పాపాన్ని వాడే పోతాడు. సో మీరు ఏ పని చేయాలన్నా కూడా మీ ప్రగతికి అడ్డం పడుతున్న వాళ్ళకి మీరు నో చెప్పగలగాలి. ఈరోజు మా కౌన్సిలింగ్కి వచ్చిన కొంతమంది ఆడపిల్లలు చెప్తారు, మా సారు మాతోటి కొంచెం బాగా క్లోజ్గా ఉంటారండి, మాకు ఎలా నో చెప్పాలో తెలియటం లేదు, మాకేమో భయం వేస్తుంది, ఒక పక్క పరీక్షలు, ఒక పక్క ఈయన ప్రవర్తన. నో చెప్పాలి. మీరు నో చెప్పలేకపోతే మన పెద్దలు, మీరు భారతీయ సంస్కృతిలో చూడండి, ఒక అద్భుతమైన సామెత ఉంది, అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అని. అంత్యనిష్ఠూరం అంటే లాస్ట్లో సారీ చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం కన్నా ముందే అతను పరిమితి దాటుతున్నాడు అన్నప్పుడు బీ కేర్ఫుల్ అని మీరు చెప్పగలగాలి. సో సారు మీకు కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పారు. దాంట్లో మీకు ఏదైనా సందేహాలు దీని గురించి, ఎలా అసర్టిగా ఉండాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా నిర్మూలంగా ఉండాలి, మీకు అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే సార్తోని మీరు అడిగి తెలుసుకోవచ్చు. సార్, మా నేమ్ ఈజ్ నిహిత ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ కాలేజ్, ఐపీసీసీ చదువుతున్నాను సార్. చాలామందికి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది తప్పేమో అని వాళ్ళే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇదేంటంటేనమ్మా, భారతదేశంలో మన సంస్కృతిలోనే ఉందన్నమాట. మనకి ఇంటి దగ్గర ట్రైనింగ్లో ఎలా ఇచ్చారంటే, ఏది మాట్లాడుతున్నా ఇంట్లో పెద్దవాళ్ళు జాగ్రత్త ఇలా అనడంతో మనం అడగాల్సింది అడగలేము, ప్లస్ కమ్యూనికేషన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి మనకి. ఈ జనరేషన్ వరకు అలా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం అడగాలన్నా కూడా ఇంట్లో వాళ్ళు అడగనీయలేదు ఇన్నాళ్ళు. తప్పు, పెద్దవాళ్ళని అలా అడగకూడదు, ఏం తిరుగు ప్రశ్నలు వేస్తున్నావు, ప్రశ్న సమాధానం చెప్తున్నావు, సమాధానం చెప్పడం కూడా తప్పు అంటే అట్ట సమాధానాలు చెప్తున్నావు ఏంటి అనగా మీరేం చేశారు, సప్రెస్ చేశారు. అసలు అడగడం ఎందుకు అని అది ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకుంటారు. ఇది కొంచెం ఉంటుంది, కానీ ధైర్యంగా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పడానికి ట్రై చేయాలి ఇంట్లో వాళ్ళకు కూడా. అయితే టోన్ తగ్గించి నెమ్మదిగా చెప్పాలి, వాళ్ళకి తెలియదు కదా, మార్చాలి. సార్ ఇప్పుడు ఓకే, బీయింగ్ అసర్టివ్ ఈజ్ గుడ్, ఓకే సార్, కానీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామిక్ రిలేషన్స్. అంటే ఈరోజు నేను సపోజ్ నా దగ్గర క్లయింట్ వచ్చాడు సార్, క్లయింట్ వస్తే నేను నిర్మోహమాటంగా చెప్పేసాను సార్ అసర్టివ్గా. అంటే ఫ్యూచర్లో ఆ క్లయింట్ యూజ్ నాకు ఉండొచ్చు కదా సార్, అంటే హౌ టు ఎక్స్ప్రెస్ మై అసర్టివ్నెస్, అంటే ఒక వే ఉంటుంది కదా సార్. డిప్లొమసీయా అసర్టివా? ఇప్పుడు మీరు ఎదుటివారిని అసర్టివ్గా కాదు అగ్రెసివ్గా ఉండాలని నేను చెప్పట్లేదు. ఈ చెప్పిన దాంట్లోనే ఇందాక అన్నాను కదా, నొప్పించకుండా ఒప్పించాలి, రైట్? ఇప్పుడు సపోజ్ నాతో మాట్లాడుతున్నాడు మా క్లయింట్, ఇట్లా ముందుకు వంగి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నేను సిగ్నల్ బాడీ మ్యాచింగ్ అనమాట, నేను ఇలా కూర్చోవాలి, కూర్చుంటే వాడికి అర్థం అవ్వాలి. అంటే వెనక్కి కూర్చున్నాడంటే నేను కూడా వెనక్కి కూర్చోవాలి. తర్వాత ఏది మాట్లాడుతున్నది, ఇది ఎన్ఎల్పిలో ఇది పెద్ద శాస్త్రం అండి. ఎదుటివాడు బాడీ లాంగ్వేజ్ని మార్చాలంటే ముందు నేను మారాలి. సో నేను ఇలా కూర్చోవడం, నేను కూర్చున్న తర్వాత అతను మరీ ముందుకు వస్తుంటే పర్వాలేదు చెప్పండి వినబడుతుంది నాకు, లోపల మండిపోతున్నా నవ్వుతున్నా నాకు వినబడుతుందండి చెప్పండి మీరు.
అయితే వాళ్ళు అనే మాటలు మనం అనే మాటల్లోనూ జాగ్రత్తగా భాషని ప్రయోగించడంలో జాగ్రత్త పడాలి. ఇప్పుడు నిన్న అతను రాలేదు, ఎక్కడ తగులటావా నిన్న అనడం అనేది ఒక పద్ధతి, అది అగ్రెసివ్. దాన్ని అసర్టివ్గా అనాలి, అతను బాధపడకుండా అనాలి. అంటే ఎస్టర్డే మీరు వస్తా అన్నారు, రాలేదు, ఐ మిస్డ్ యూ. అందులో చెంపదెబ్బ కొట్టారు, అందంగా చెప్పారు, మెత్తటి చెప్పుతో కొట్టారు. ఇవి నేర్చుకోవచ్చు. వర్డ్స్లో కాస్త మాడిపోయి భాషాలాఘవం అంటారు దాన్ని, హస్తలాఘవం లాగా భాషాలాఘవం. సార్, ఐఎమ్ షిరిన్ సార్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ కాలేజ్ ఐపీసీసీ చదువుతున్నాను. అయితే ఈ కాలంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఏమైనా చెప్తే కామెంట్ చేస్తారనే భయం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తగ్గించుకోవాలి. ఇన్ఫీరియర్గా నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఎదుటివారి కన్నా, రైట్? ఎప్పుడు మీరు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాలి అంటే, మీరు ఏ విషయంలో అయినా మీలో లోపం ఉన్నప్పుడు, వాళ్ళ క్లాస్మేట్స్ అండ్ వాళ్ళు అదే చదువుతున్నారు, మీరు అదే ఒకవేళ అది కాకపోయినా మీలో లోపం ఉన్నా, అది అంగవైకల్యం ఉన్నా, అందవికారంగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఏ రకంగా ఉన్నా వాడికి హక్కు లేదు. ఎదుటి మనిషి మిమ్మల్ని విమర్శించడానికి లేదా మిమ్మల్ని ఎగతాళి పట్టించడానికి అతనికి ఏమాత్రం హక్కు లేదు. అలా ఉన్నవాళ్ళు కూడా చాలామంది కాన్ఫిడెంట్గా మాట్లాడి చుట్టూ అందరినీ ఫ్యాన్స్గా మార్చుకున్నారు. వాళ్ళు అక్కడ అగ్రెసివ్గా లేరండి, అసర్టివ్గానే ఉంటూ అయితే ఇక్కడ ఏంటంటే సహజంగా ఇలాంటి వాళ్ళు ఏదో ఒక టాలెంట్ని డెవలప్ చేసుకోవాలి. అది ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, మాటలు కావచ్చు. అప్పుడు ఎదుటివారు మీరంటే గౌరవం ఇస్తారు. వాళ్ళు అన్నారని నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నేను అగ్రెసివ్ కాదు, అసర్టివ్ కాదు, చివరికి నేను షెల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సార్ది ఒక పుస్తకం ఉందమ్మా, మీరు వెళ్ళినప్పుడు చదవండి, సర్దుకుపోదాం రండి, చాలా చక్కగా రాశారు. దాంట్లో మీరు ఏం చేసినా ఈ ప్రపంచంలో మిమ్మల్ని మాట అంటారు. మీ మొత్తం ఆస్తి దానం చేసినా అంటారు, చేయకుండా అంటారు, పొట్టిగున్నా అంటారు, పొడుగున్నా అంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళు అన్నంత మాత్రాన మనము అది తీసుకోవడంలో ఉంది. మనము అంటే మీరు ముందుకెళ్ళాలంటే వాళ్ళు నవ్వాలి, మనం నవ్వుతూనే మనం డెవలప్ అవుతాం. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో కొన్ని తప్పులు వచ్చాయనుకోండి, ఇంగ్లీష్ తప్పులు వస్తే వాళ్ళు నవ్వారనుకోండి, మీరే సర్దుకుంటారు, మీరే దాన్ని డెవలప్ చేసుకుంటారు, మీరే ముందుకెళ్తారు. అంటే వాళ్ళు నవ్వడం వల్ల బెనిఫిట్ అయ్యాం. అంతేగాని మనం కుంగిపోతూ ఉంటే నవ్వుతూ ఉంటారు. అదే సార్. నేమ్ ఇస్ సంపత్ ఫ్రమ్ ఐపీసీసీ మాస్టర్ మైండ్స్. సార్, నాకు క్వశ్చన్ ఏంటంటే, క్లాస్లో సార్ ఒక టాపిక్ ఇస్తాడు, అందరి ముందు చెప్పమని. మనం వెళ్తాం అంటే ఆ టాపిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ లేని భయం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఒకవేళ మనం ప్రిపేర్ అంటే కొంతమంది ప్రిపేర్ అయినా పక్కనున్న ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారు, రే షో చేస్తున్నావు ఎందుకు వెళ్తారు సార్. ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి? వెరీ గుడ్. ఇది అసర్టివ్నెస్ లేకపోవడం వల్ల జరుగుతుంది. టీచర్ ఫస్ట్ నన్ను అడగడం అనేది నా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, నెంబర్ 1. నెంబర్ 2, నాలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవడానికి నాకు చెప్పదలుచుకుని చెప్తాను. ఒకవేళ నువ్వు తప్పు చెప్పినా నిన్ను అందరి ముందు బహిష్కరణ గురి చేయడం కానీ, ఉరిశిక్ష వేయడం కానీ ఏం జరగదు, చెప్తాం. ఇకపోతే ఫ్రెండ్స్ అంటారా, వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాడు చదవడు, చదువుకొనిడు, ఇలాంటి వాళ్ళు అన్ని క్లాసుల్లోనూ ఉంటారు. వాడి దగ్గరే మనం చాలా జాగ్రత్తగా వాడిని కంట్రోల్ చేయాలి. వాడు అంటాడు, వాడు కామెంట్ చేయడం వాడి జన్మ హక్కుగా ఫీల్ అవుతాడు. వాడికి నువ్వు భయపడడం మొదలెడితే నువ్వు మాట్లాడలేవు. ఏమనుకుంటారో ఏమో ఎదుటివారు ఏమనుకుంటారో ఏమో అనే ఫీలింగ్ నీలో స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి నీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి. కుక్కలు అరిచినప్పుడు ఏనుగు పట్టించుకోదు, వాళ్ళంతే, వాళ్ళు బార్కింగ్ డాగ్స్ అనుకోవాలి తప్ప. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదివే కాలేజీలో ఇప్పుడు చదువుతున్న క్లాసు ఎప్పటికీ అందులోనే ఉండవు. నెక్స్ట్ జంప్ అవుతావు, వేరే దానికి వెళ్తావు, పైదానికి వెళ్తావు. ఇటువంటివన్నీ హర్డిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సరదా లైఫ్లో ఎక్స్పీరియన్సెసే తప్ప ఇవి హర్డిల్స్గా పెట్టుకుని నువ్వు అక్కడ ఆగిపోయావు అనుకో,
ఇక నువ్వు అగ్రెసివ్గాను ఉండలేవు, అసర్టివ్గా కూడా ఉండలేవు. భయపడితే భయపెడతారు, భయపెడితే భయపడతారు, అంతకంటే లేదు. సింపుల్గా మనం భయపడకపోతే అంటూనే ఉంటారు. ఎందుకంటే వానికి లోకు దొరికాం కదా. ఒక్కసారి ఎదురు తిరగండి, వై యూ డిడ్ లైక్ దిస్, దెన్ యూ విల్ బి అసర్టివ్. అసర్టివ్ అంటే ఏంది? నీ ఫ్రీడమ్లోకి వాళ్ళు ఎంటర్ కావద్దు. నీ ఫ్రీడమ్ నీది, నీ లైఫ్ నీది. ఓకే అమ్మ, మీ ప్రశ్న చెప్పండి. అంటే మీరు చెప్పారు కదా నొప్పించకుండా ఒప్పించడానికి ట్రై చేయాలని. కొన్ని సందర్భాల్లో నొప్పించకుండా అది కుదరదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? అక్కడే యూ హ్యావ్ టు చూస్ వర్డ్స్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మీరు శ్రీకృష్ణ రాయబారం అని ఒక ఎపిసోడ్ ఉంది. శ్రీకృష్ణుడు సహాయం తీసుకోవడానికి, శ్రీకృష్ణుడి దగ్గర సహాయం తీసుకోవడానికి అర్జునుడు వస్తాడు, తర్వాత దుర్యోధనుడు వస్తాడు. గుర్తుందా? దుర్యోధనుడు వచ్చి తల దగ్గర కూర్చుంటాడు, అర్జునుడు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కానీ దుర్యోధనుడు పాపం ముందు వచ్చాడు, చాలా ముందు వచ్చాడు. ఈయన కళ్ళు అంతవరకు ఈయనకి తెలియదు ఏముంది, ఇలా కళ్ళు తెరుస్తారు. కలిసి బావా ఎప్పుడు వచ్చితివి అంటూ పాట అనగానే ఇతను అంటాడు, నేను ముందు వచ్చాను, నేను ముందు వస్తే నువ్వు అర్జునుడిని ఎందుకు పలకరిస్తావు? అక్కడ చాలా ఇంటెలిజెంట్గా అసర్టివ్గా ఆయన ఏమంటాడంటే, నువ్వు ముందే వచ్చి ఉండొచ్చు, కానీ నేను ముందు ఆయన్ని చూశాను, అతన్ని ముందు నేను చూశాను నేను అంటాడు. ఆయనకి తెలుసు వీడు ముందు వచ్చాడని. ముందు వచ్చాడు కానీ ఒక ఈగో ప్రాబ్లం ఉంది. అతను అగ్రెసివ్ పర్సన్, ఇతను అసర్టివ్ పర్సన్. అందుకని ఈయన ఏం చేశాడు, డిప్లొమాటిక్గా నీ బావా ఎప్పుడు వచ్చింది అన్న. అది ఆ రకంగా ఆ మాటలు మనం చూస్ చేయాలి. మీకు తెలుసు మీరు చేస్తున్నది తప్పు అని, ఎదుటివాడు చేస్తున్న తప్పు అన్నప్పుడు అతనికి పాఠం ఎలా చెప్పాలంటే సున్నితంగా. కృష్ణరాయవారం ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు ఆ ఎపిసోడ్ అంతా చూడండి. ఇప్పుడు మనకి దాంట్లో ఎంత ఎక్సలెంట్ మొత్తం అసర్టివ్నెస్ అండి. ఎక్కడ ఆయన కర్ర విరగకుండా, పాము చావకుండా ఆ డైలాగ్స్ వింటుంటే మీకు అసర్టివ్నెస్ చాలా కనబడుతుంది. కృష్ణుడు ద బెస్ట్ CEO ఆఫ్ ది వరల్డ్ అండి. సో అది చదవండి, మీకు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఓకే, మీరు ప్రశ్న అడుగుతారా? మై నేమ్ ఇస్ సుధీర్ కుమార్ సార్. ఐ కేమ్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ స్టడీయింగ్ IPCC. మీరు ఇందాక చెప్పారు కదా సార్, అంటే సర్దుకుపోవాలి అని అన్నీ. కొంతమంది ఉంటారు కదా సార్, అన్నీ సర్దుకుపోతూ ఉంటారు సార్ చిన్నప్పటి నుండి, అన్నిట్లో కాంప్రమైజ్ అవుతూ వస్తారు. బట్ అట్ లాస్ట్ వచ్చేవరకు మళ్ళీ వాళ్ళనే అంటారు కదా సార్ ఏదో ఒకటి. బట్ ఒక భ్రమలో ఉన్నావు బాబు, అన్నీ సర్దుకుపోతున్నాం చిన్నప్పటి నుంచి అని అంటాం. కానీ చాలా ఏం లేదు, చాలా సందర్భాల్లో మన బట్టి ఇంట్లో వాళ్ళు సర్దుకున్నారు, వాళ్ళు కూడా మారారు. మనం ప్రతి విషయంలోనూ రాజీ పడిపోయి ఏమి లేదు, లేకపోతే ఇంతవరకు రాలేం. సో కొన్ని చోట్ల మీరు రాజీ పడి ఉండొచ్చు, కొన్ని చోట్ల ఇంట్లో వాళ్ళు రాజీ పడి ఉండొచ్చు, కొన్ని చోట్ల మీ స్నేహితులు కూడా మీ ప్రవర్తన పట్ల వాళ్ళు రాజీ పడి ఉండొచ్చు. సో నేను ప్రతి చోట నేనే లొంగిపోతున్నాను, నేనే వారికి వంగి నమస్కారాలు చేస్తున్నాను అనుకుంటే సెల్ఫ్ పిటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మరింత షెల్లోకి వెళ్ళిపోతాం. అసర్టివ్గా అసలు ఉండలేరు. ఈ ప్రపంచంలో ఏమన్నా తప్పే, నేను నోరు మూసుకోవడం మంచిది, నా కర్మ, నా జాతకం, నా నసీబ్ అని వాళ్ళు ఇంకా పూర్తిగా షెల్లోకి వెళ్ళిపోయి ఆ ఉన్న అసర్టివ్నెస్ కూడా లేకుండా పోతుంది. సో నేను సర్దుకుపోవడం అనేది నేను అంత మోసపోయేలాగా నన్ను సమాజం ఏమీ ఎక్స్ప్లాయిట్ చేయలేదు. నేను కూడా కొన్ని చోట్ల నా మాట నెగ్గించుకున్నాను అని అనుకోవాలి. అనుకుని చిన్నవి మీరు ఎవరి దగ్గర అయితే నో చెప్పగలరో అక్కడ నో చెప్పడం నేర్చుకోవాలి. కొన్ని విషయాల్లో చెప్పలేం కదా సార్ మనం. కొన్ని విషయాలు అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఎగ్జాంపుల్ ఏం చెప్పి ఎగ్జాంపుల్ అంటే సపోజ్ ఫ్రెండ్స్ ఉంటారు సార్, వాళ్ళు ఒకటి చెప్తారు, ఐ మీన్ ఒకటి ఏదో సపోజ్ ఇప్పుడు టూర్కే అనుకోండి సార్, వాళ్ళు ఒకటి చెప్తారు ఒక దగ్గరికి వెళ్దామని, అంటే మనం అక్కడికి కాదు వేరే దగ్గరికి అలా అంటే, బట్ వాళ్ళు బాధపడతారని మనం ఆలోచిస్తాం కదా సార్, మళ్ళీ దూరం అవుతారేమో అని. అలా వాళ్ళు బాధపడతామని చెప్పి నిన్ను నువ్వు ఎంతకాలం బాధ పెట్టుకుంటావు? రేపు ఇంకోటి అంటాడు, చివరికి అప్పుడు నువ్వేమనుకుంటావు, నా పనంతా నా కర్మ అంతే, సర్దుకుపోవడమే జరుగుతుంది అని.
ఏమీ లేదు. నీకు ఇష్టం లేనప్పుడు ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టుడే సబ్జెక్ట్ ఈజ్ అసర్టివ్నెస్. నీ హక్కులను నువ్వు కాపాడుకోవాలి. అయితే మరీ ముక్కు మీద గుద్దినట్టుగా నో చెప్పడం కాకుండా మరోసారి చూద్దాం. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు చాలా అందమైన మాటలు ఉన్నాయి, వాళ్ళవి అవి మనం వాడచ్చు. చేద్దాం అంటారు, చూద్దాం అంటారు. అది ఎప్పుడవుతుందో మీకు తెలియదు. తప్పకుండా చేద్దాం. సో అలాంటి ఫ్రెండ్స్కి అలాంటి సమాధానాలు చెప్పండి. చేద్దాం, తప్పకుండా వదిలేండి. వాడు హర్ట్ కాకూడదు అని మీ రంగంలోకి వాడు ఎంటర్ అవుతున్నప్పుడు మీ సర్కిల్లోకి వాడు వచ్చి వాడు హర్ట్ అవ్వకూడదు అని చెప్పి నువ్వు వాళ్ళు పొడిపించుకుంటేటగా హర్ట్ అవ్వాలి వాడు. ఇదే రకంగా ఇప్పుడు మీ నాన్నగారు మీకు పని చెప్పారు, ఓకే, ఇంపార్టెంట్ పని చెప్పారు. అదే టైంలో మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు. మీ నాన్నగారు ఎలా సర్ది చెప్తారు చెప్పండి? అంటే నీకు ఇష్టమైంది చేస్తున్నావు, అక్కడ నీకు ఇష్టమైంది చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇది కూడా అంతే. మీ ఫ్రెండ్స్తో తిరగాలని నీకు ఇష్టం ఉన్నంత వరకు ఏం సార్ ఫ్రెండ్స్ బహుశా నువ్వు అంత హర్ట్ అయిపోవలసిన అవసరం ఏం లేదు. వాడు నిన్ను ఇట్లా హర్ట్ చేసేలా మాట్లాడితే నేను నీ స్థానంలో ఉంటే ఆ ఫ్రెండ్ని వదులుకుంటాను. నేను అవసరం లేదు, నాకు అలాంటి ఫ్రెండ్స్ అవసరం లేదు. అసర్టివ్గా ఉండడం అంటే నువ్వు స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. కొన్ని చోట్ల అబద్ధం చెప్పినా పర్వాలేదు. ఇప్పుడు నేను మీ ఇంటి వైపు వచ్చాను, అంకుల్ మీరు పట్టాభిరామ్ కదా, మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగండి అని. అక్కడ ఏమనాలి? ఇప్పుడే తాగానయ్యా. తాగలేదు కానీ ఏమనాలి? ఇప్పుడే తాగానయ్యా అనాలి తప్ప కాఫీ టిఫిన్ ఏమైనా ఉందా అన్నాను అనుకో, ఏం మనిషి అనుకుంటా. మీకు ధర్మరాజు ఒకసారి అంటాడు, అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అంటాడు, ఏ పరిస్థితి ఏంటి అన్నప్పుడు అశ్వత్థామ చనిపోతే అప్పుడు సీన్ అంతా మారిపోతుందని ఈయన్ని అబద్ధం ఆడమంటారు. ఈయన అబద్ధం ఆడు ధర్మరాజు. కానీ అక్కడ అవసరం కాబట్టి ఏమంటాడంటే అశ్వత్థామ హతః అంటే అశ్వత్థాముడు పోయాడు, కుంజరహ అంటాడు. కుంజరహ అంటే ఏనుగు. అక్కడ ఏంటంటే చెప్పాల్సింది చెప్పాడు, కుంజరహ అన్నాడు. సో మీరు కూడా ఫ్రెండ్స్ దగ్గర ఆ సందర్భాన్ని బట్టి వాడు ఎక్స్ప్లాయిట్ చేసి మన మీదకి దూసుకొస్తున్నప్పుడు ఆపకపోతే మీదే నేరం. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాడు అంటారు చూడండి. చాలామంది మా దగ్గరికి వస్తారు కౌన్సిలింగ్లో, సార్ మేము వాడేమో మమ్మల్ని అందరినీ డుమ్మాలు కొట్టమన్నాడు సార్, మేము సినిమాలు పోయేటోళ్ళం సార్, మేము పార్టీలు పోయడం సార్, వాడేమో పాస్ అయ్యాడు సార్, వాడు అమెరికాలో ఉన్నాడు సార్, మా బతికి ఇంకా మాకు 12 బ్యాక్లాగ్స్ ఇక్కడ ఇలాగే ఉన్నాయి సార్ అని. బాగా అయింది. వాడు చెప్పాడు, నువ్వు వినమని ఎవడు చెప్పాడు? వాడు చెప్పి వాడు చేస్తూ వాడు చదువుకున్నాడు కూడా. నువ్వు చెప్పాలి, అరే వీఆర్ నాట్ యాజ్ స్మార్ట్ యాజ్ యు ఆర్. నువ్వు ఇలా పార్టీలకు వచ్చినా నువ్వు చదువుకుంటావు, నాకంత లేదు కాబట్టి నేను రాను అని చెప్పడం నేర్చుకోండి. ఈరోజు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చి ఈవినింగ్ రమ్మంటారు, నేను రాను అని చెప్పండి. లేకపోతే మా ఫాదర్తో మాట్లాడాలి. అందంగా అబద్ధం చెప్పాలి అంటే ఈరోజు మా ఫాదర్ నాతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడతానన్నారు. అంతేగాని వాడు ఫోన్ చేయగానే రెస్ట్లెస్గా ఫీల్ అయిపోయి వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రి ఎప్పుడు వస్తావో తెలీదు. ఇక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే సెల్ ఆఫ్ చేసి పెట్టడం. మదర్కి ఎంత టెన్షన్, ఫాదర్కి ఎంత టెన్షన్. వాళ్ళు అనుకుంటారు మా దగ్గరికి వచ్చి అంటారు, మా కర్మ సార్, మా వాడిని చదివించాం, ఆ పొలం పనులు పెట్టినా బాగుండేది, వాడు అక్కడ సెల్ ఆఫ్ సెల్ ఏమో అసలు ముట్టుకోడు. అట్లాంటివి చేయకండి. ఫ్రెండ్స్ కోసం తల్లిదండ్రుల్ని త్యాగం చేయకండి. సో జనరల్గా నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ది వరల్డ్ వర్క్స్ ఆన్ ప్యారెటోస్ ప్రిన్సిపల్, 80-20 ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు మనం అసర్టివ్నెస్ మీద పాజిటివ్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసాం సార్. అంటే ఆర్ దేర్ ఎనీ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ అసర్టివ్నెస్ ఇస్ నెగిటివ్ ఆర్ బ్యాడ్? ఇప్పుడు అసర్టివ్గా ఉండడం అనేది ఎప్పుడూ కూడా ఏ రకంగానూ తప్పు కాదు. కొందరు మనం అసర్టివ్గా ఉన్న వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడతారు. అతని దగ్గరికి వెళ్తే కరెక్ట్గా చెప్తాడు, ఎస్ సార్ ముందే చెప్తాడు అంటారు. లాంగ్ రన్లో మీకు శాశ్వతంగా నిలిచేది అసర్టివ్గా ఉన్నవాడే. ఏ మాటగా ఏ ఎండకా గొడుగు పట్టేవాడితోటి ఎవరు వినరు. నువ్వే వినవు. మీ ఫ్రెండ్ వాడు ఏది అడిగినా అవునరా అది కరెక్టే అంట, మరి ఇది ఎలా ఉంటుందని ఇది కూడా కరెక్టేరా అంటాడు. అట్లాంటి వాడి మాట మనం ఎందుకు వింటాం? అసర్టివ్గా ఉండాలి, అది వేస్ట్. నీ పర్సనాలిటీకి ఈ కోర్స్ అనవసరం, నీకు అసలు పేషెన్స్ లేదు, నువ్వు ఈ సీఏకి అనవసరం, నీ ఇది అలా చెప్పగలిగేవాడు హీస్ కరెక్ట్ ఫ్రెండ్.
లేదు నేను ఏం చేయాలి, నువ్వు మార్చుకో అంటే ఇప్పుడు మీకు మాస్టర్ మైండ్స్లో చెప్తారు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు పగలు రాత్రి కష్టపడుతూ ఉండాలి, ఇష్టపడుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ఫైనాన్షియల్ పేపర్ చదవమనం అన్నీ చదవాలి. లేదు సార్ నేను ఏదో మామూలు డిగ్రీ అనుకుని వచ్చి కాదు. ఇప్పుడు నువ్వు CA చదువుతున్నావు, CA చదివే వాళ్ళు ఎవరు కూడా ఏదో చిన్న ఉద్యోగం కోసం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన చేయడండి, అతనే ఒక జాబ్ గివర్ అవుతాడు. కనీసం కింద 5-6 పనిచేస్తారు, బాగా సక్సెస్ అయిన రోజు 100 మంది పనిచేస్తారు. సో దానికి కొంత శ్రమ తప్పదు. అందుకని ట్రై టు బి అసర్టివ్గా ఉండడం వల్ల వచ్చే నష్టాలు ఏమీ లేవు. అయితే ఎటొచ్చి మరీ కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడకూడదు. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకటి వినండి, అసర్టివ్గా ఉంటే లైఫ్లో సాధించారు. ఇంతవరకు చరిత్రలో అందరూ సాధించారండి. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ చూసుకోండి, మన చీఫ్ మినిస్టర్ చూసుకోండి, ఎవరైనా సరే దేర్ అసర్టివ్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు సాధిస్తూ ఉన్నారు, ముందుకెళ్తూ ఉన్నారు. మనము చూస్తూ ఉంటే ఈరోజు యూత్ కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకోవడమో, ఊరు నుంచి పారిపోవడమో, డిప్రెషన్లో రావడమో, దీని అన్నిటికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ బీయింగ్ అసర్టివ్. వాళ్ళు అసర్టివ్గా ఉండి ఎస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తాను, నేను ముందుకెళ్తాను అనేది ఆ దృక్పథం వాళ్ళ లోపల అలవరుచుకుంటే అద్భుతాలు సాధిస్తారు. సో అసర్టివ్గా ఉండడం నేర్చుకోండి. ఈ జీవితము భగవంతుడు ఇచ్చిన గొప్ప జీవితాన్ని అద్భుతంగా చేసుకోవాలంటే ఒకటి మీరు ఎందుకు వచ్చాము ఈ ప్రపంచం మీద అని కరెక్ట్గా ఉండి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు మనకు ఎంతమంది అడ్డం వచ్చినా సరే మీ లక్ష్యం చేరేంత ముందుకెళ్తూ ఉంటే అనుకున్నది సాధిస్తారు. అనుకున్నది చరిత్రలో సాధించారు ఇంతమందికి ఎంతమంది. కాబట్టి మీరు కూడా ఆ రకంగా ముందుకెళ్తారని ఈ భారత్ టీవీకి ఈరోజు వచ్చిన మీ విద్యార్థులందరికీ కూడా, ఈ యువదీరా కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ కూడా, మరి గురుగారికి సార్ నమస్కారం సార్. చాలా అద్భుతంగా అసర్టివ్ గురించి చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.